కిందనే. ఏం వండేవారు ఎక్కువ? కూర అరటికాయ ఏపి, పప్పు, నెయ్యి, ఆవకాయ. అబ్బో, కోడిగుడ్లు అట్టేసిందండి ఆయన వచ్చాక. మీరు ఇవాళ తినండి, కోడిగుడ్లు అట్టు వేయండి అమ్మా ఆవిడకి, పాపం తింటారా? ఎగ్ ఎగ్ చికెన్ మీరు చాలా బాగుండేవారే చిన్నప్పుడు. చిన్నప్పుడు బాగుండేవారు కదా మీరు. బాగుండేది. చేపలు కొను మీకా ఒకళ్ళు చేప తెప్పించేవారు, సారీ ఎదుగువారు కదా, మా ఇంటి ఎదుర్కొంటప్పుడు ఉన్నారు. ఆ చేప కొరమేలు చేపలు. మీరే వండేవారా? నేనే వండేది. ఆయనకు 4 ముక్కలు. మీరెన్ని ముక్కలు? నేను 2 వేసుకున్నాను. మీరు 2, ఆయన 4. అచ్యుతం గారు 4. పిల్లలందరికీ ఎత్తిదాన్ని, పిల్లలందరికీ పెట్టేదాన్ని. పెట్టాక అప్పుడు నేను మా అబ్బాయి వచ్చేవాడు కదా హై స్కూల్ నుంచి. మా అబ్బాయి వచ్చేవాడు, మా అల్లుడు వచ్చేవాడు. హై స్కూల్లో చదువుకోరు కదా, మరి వాళ్ళు భోజనం పెట్టేసి వాళ్ళు తల ఊపుకుని మొక్కలు కట్టుకుని పౌడర్ రాసి మళ్ళీ వెళ్ళిపోయేవారా స్కూల్కి? మళ్ళీ మీరేం చేసేవారు ఈ లోపు? నేను గిన్నెలు తోముకోవడం, నేను భోజనం అయ్యాక అన్ని తోముకోవడం, అన్ని కడుక్కోవడం, అన్ని చేయడం. చంద్రం కాలేసి దొడ్డు ఉంది కదా, రాడు దొడ్డు అన్ని కాలేసి మళ్ళీ సాయంత్రం అన్నం వండిందండి. అన్నం వండి భోజనాలు చంద్రాలే తింటుంది. మీరేమన్నా పాటలు అవి పాడుకుంటూ చేసేవారా పనులు? పాటలు డాన్సులు రావు? ఎందుకు రావు? ఇంత అందంగా ఉండేవారు, డాన్సులు అవి చేసేవారు కాదు? అందుకంటే బాగుంటుంది అయితండి. ఏమి ఇంకా ఉందే? పాపతో ఉంటుందా? ఎంత బాగున్నారు, ఇంకా ఇంకా అలాగే ఉంది మీ అందం. ఏటో మర్చిపోయిన తర్వాత అద్దె కొంటాయి. ఎందుకు? ఏం అక్కర్లే, ఉంచుకోవాలి. భర్త పోతే ఏమిటి, ఇంకోటి పోతే ఏమిటి, మనందం మంది. అవునా? Satyavati Bamma joined Ashriya family a year ago. Being an orphan, she was brought to Ashriya by Ladies Club of Rajahmundry. She was a great entertainer. She was a pleasure to interact with. We lost her a couple of days ago, leaving behind a void in the Ashriya family. We gave her a beautiful send-off.